హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరికీ నాగల పంచమి శుభాకాంక్షలండి. ఈరోజు గోంగూర పప్పు సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఇప్పుడు గోంగూర అనేది 2-3 సార్లు ఈ విధంగా కడిగేసుకోవాలి. దాంట్లో ఉండే మురికి చూడండి ఏ విధంగా వచ్చేసిందో. పచ్చిమిరపకాయలు గోంగూర 2 కడిగి ఈ విధంగా వల్లకాంటల్లో వేసేసుకున్నాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ఒక స్టీల్ గిన్నె పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి ఫస్ట్ పచ్చిమిరపకాయలు అనేది ఏం చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడి అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసి ప్లేట్ అనేది వేసాను. ఆ ఆయిల్ అనేది ఎగిరి పడకుండా ఉంటుంది. ఈ విధంగా మనకు పచ్చిమిరపకాయ బాగా ఎగి పగలకుండా కూడా ఉంటుందన్నమాట ప్లేట్ వేయడం వల్ల. ఆ తర్వాత వచ్చేసి ఒక చెక్క, 2 లవంగాలు వేసాను అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఒక ఇలాచీ కూడా వేసుకోవాలి. ఇలాచీ కూడా వేసేసి ఈ విధంగా పోపులో అనేది పచ్చిమిరపకాయలు, చెక్క, లవంగా, ఇలాచీ వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూర అనేది వేసేసాను. వేసేసి ఈ విధంగా బాగా ఎగనియాలి. లేత గోంగూర అయితే కనుక మనకు పోపులోనే మంచిగా ఆయిల్లోనే వేగిపోతుంది అన్నమాట. ఈ విధంగా గోంగూర పప్పు తినడం వల్ల కూడా మనకు ఐరన్ అనేది బాగా వస్తుందన్నమాట. అప్పుడప్పుడు ఈ విధంగా గోంగూర పప్పు చేసుకొని తింటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ విధంగా ఆయిల్లోనే గోంగూర కూడా ఏం చేసుకోవాలి. గోంగూర అంతా మెత్తగా ఉడికిన తర్వాత 1 స్పూన్ పసుపు అనేది వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనం చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా పచ్చిమిరపకాయలు, గోంగూర అంతా మెత్తగా రుబ్బేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టీల్ గిన్నె పెట్టేసి కొప్పు సరిపడా ఆయిల్ వేసేసాను. దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసేస్తున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాను. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసి ఈ విధంగా మంచిగా కోప అనేది ఎగనేయాలి. ఈ విధంగా చేసుకుంటే కన్నా వేడివేడి అన్నంలకు కానీ, చపాతీలకు కానీ, రొట్టెలకు కానీ చాలా మంచిగా ఉంటుందన్నమాట. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు. ఈ విధంగా మొత్తం అంతా వేగిపోయిన తర్వాత రుబ్బు పెట్టిన గోంగూర పప్పు అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా చేసుకోండి, చాలా మంచిగా కమ్మగా రుచిగా ఉంటుందన్నమాట. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.